తెలంగాణలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే నూతన సిలబస్ ఆధారంగా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో పూర్తి సిలబస్ ని కంప్లీట్ చేసి మీ ఇగురన్ టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులు అందిస్తుంది మీ ఇగురన్ టీవీ. మీరు చేయవలసింది గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇగురన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్ ని ఎంచుకోండి. తెలంగాణలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధన కోసం బాటలు వేస్తుంది మీ ఇగురన్ టీవీ. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 8121484822. నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో టెట్ పేపర్ 1కు బిఎడ్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. టెట్ పేపర్ 1లో ఖచ్చితంగా క్వాలిఫై అయితే మాత్రమే ఎస్జిటి ఉద్యోగాలకు బిఎడ్ వల్ల అర్హులవుతారు. అలాంటి తరుణంలో టెట్ను ఏ విధంగా ప్రిపేర్ కావాలని నేను పూర్తిగా చాలా అనాలిసిస్ చేస్తూ కొన్ని వీడియోలు అయితే రూపొందించడం జరుగుతుంది. గతంలో నేను తెలుగు ఇంగ్లీషు ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనకు 60కి 60 మార్కులు వస్తాయని ఒక వీడియో చేసిన, అండ్ కొత్త పుస్తకాలు చదవాలా పాత పుస్తకాలు చదవాలని ఒక వీడియో చేసిన, అండ్ స్టడీకి సంబంధించినటువంటి మెథడాలజీస్ ఏ విధంగా చదవాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి, చూడండి. అండ్ ఈ వీడియోలో ప్రధానంగా సైకాలజీని ఎలా చదవాలి, సైకాలజీలో ఉండేటువంటి టాపిక్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి, గతంలో సైకాలజీ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అండ్ ఇప్పుడు సైకాలజీ సిలబస్ అనేది పాఠ్య పుస్తకాలలో సైకాలజీ పుస్తకంలో ఎక్కడెక్కడ పొందుపరిచి ఉన్నాయి పేజీ నంబర్లతో సహా సబ్జెక్ట్ అనాలిసిస్ చేసుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ సిలబస్. టీఎస్ టెట్ 2022 నోటిఫికేషన్ సమయంలో ఇచ్చినటువంటి పేపర్ 1 సిలబస్. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులు మనకు 3 విభాగాలలో ఉంటాయి. విభాగం 1 డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, రెండవది అండర్స్టాండింగ్ లెర్నింగ్, మూడవది పెడగాజికల్ కాన్సెప్ట్స్. సో ఈ విధంగా మనకు 3 రకాలుగా టాపిక్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. సో ఈ టాపిక్స్లలో ఉండేటువంటి ఈ సబ్ టాపిక్స్లు అన్నీ కూడా కొత్త పాఠ్యపుస్తకాలలో, పాత పాఠ్యపుస్తకాలలో, పాఠ్యపుస్తకాలు అంటే సైకాలజీ పుస్తకాలు, డిఎడ్ బిఎడ్లో ఉండేటువంటి సైకాలజీ పుస్తకాలలో ఎక్కడెక్కడ ఉన్నాయి పేజీ నంబర్లతో సహా చెప్తాను. దానికంటే ముందుగా చూడండి, మనకు 2016 అండ్ 2017లో జరిగినటువంటి టెట్ను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇందులో పేపర్ 1 పేపర్ 2లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకుందాం. అంటే ఇందులో నుంచి ఎన్ని కవర్ అయ్యాయి అనేది ఒకసారి చూసుకుందాం. 2016లో అంటే కేవలం ఈ మొదటి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే ఒక టాపిక్ పైనే 2016 పేపర్ 1లో 14 మార్కులు అడగడం జరిగింది. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా, వీటిపైనే 14 మార్కులు రావడం జరిగింది పేపర్ 1 2016లో జరిగినటువంటి పేపర్లో. అదే పేపర్ 2కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్లో 13 మార్కులు అడగడం జరిగింది, కేవలం టాపిక్ 1 నుంచే, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ నుంచి. 2017లో పేపర్ 1లో ఈ టాపిక్ 1 నుంచి 12 మార్కులు అడగడం జరిగింది. 2017లో పేపర్ 2లో 10 మార్కులు అడగడం జరిగింది. అంటే మన 30 మార్కుల పేపర్లో సగం మార్కులు 14 అంటే నథింగ్ బట్ 50% కదా. 14 మార్కులు అంటే దాదాపుగా 50%, ఒక మార్కు తక్కువ. సో ఎక్కువగా మొదటి దానిపైన దృష్టి పెడితే ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకు అండర్స్టాండింగ్ లెర్నింగ్కి సంబంధించి 2016, 2017లో ఏ విధంగా అడిగాడో చూద్దాం. 2016, 2017లో 16లో పేపర్ 1కు సంబంధించి మనకు 9 ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. పేపర్ 2లో మనకు 8 ప్రశ్నలు రావడం జరిగింది. అదే 2017లో పేపర్ 1లో 11 ప్రశ్నలు రావడం జరిగింది. పేపర్ 2లో 10 ప్రశ్నలు రావడం జరిగింది. అంటే ఇందులో కొన్ని ఎక్కువగానే వస్తున్నాయి అనుకోండి. 9, 8 అని అంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తున్నాయి అనుకోవచ్చు. 11, 10 అంటే 10 మార్కులకు అటు ఇటుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 2022 క్వశ్చన్ పేపర్లో 10 నుంచి 11 మార్కుల వరకు రావచ్చు అని మనం అంచనా వేసుకోవచ్చు. అండ్ పెడగాజికల్ కాన్సెప్ట్స్కు సంబంధించినటువంటి పెడగాజికల్ కాన్సర్న్కు సంబంధించినటువంటి దాంట్లో 2016లో ఇందులో నుంచి ఎక్కువ అడగలేదు. 2016లో పేపర్ 1కు సంబంధించి కేవలం 7 ప్రశ్నలు మాత్రమే అడిగాడు. పేపర్ 2లో మనకు కేవలం 9 మార్కులకు మాత్రమే అడగడం జరిగింది. అండ్ 2017కు సంబంధించి క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసినట్లయితే పేపర్ 1లో 7 మార్కులు వచ్చాయి, పేపర్ 2లో మనకు 10 మార్కులు వచ్చాయి. ఇక్కడ లాస్ట్ జరిగినటువంటి 2017లో పేపర్ 2లో చూస్తే 10 మార్కులు, అండ్ ఇక్కడ కూడా 10 మార్కులు,
అండ్ ఇక్కడ కూడా 10 మార్కులుగా ఇవ్వడం జరిగింది. అదే పేపర్ 1లో చూస్తే 12 మార్కులు, ఇక్కడ పేపర్ 1లో 11 మార్కులు, ఇక్కడ పేపర్ 1లో 7 మార్కులు. ఈ విధంగా మనకు అనాలిసిస్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 50% అందులో మళ్ళీ ఎక్కువగా దేనికి వచ్చాయి అని అంటే మొదటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది ఏదైతే ఉందో దానికి ఎక్కువ మార్కులు రావడం జరిగింది. ఇలా సైకాలజీలో మొదటి యూనిటు, రెండో యూనిటు, మూడో యూనిట్గా 3 రకాలుగా వర్గీకరించుకొని ఇప్పుడు ప్రస్తుతం టెట్ సిలబస్ ఏ విధంగా ఉంది అనేది సక్సెస్ సిరీస్ అండ్ ఈగురం టీవీ ఆధ్వర్యంలో మనకు ఈ టాపిక్ను డివైడ్ చేస్తూ పేజీ నెంబర్లతో సహా అందజేయడం జరిగింది. సరే, ఒకసారి ఈ వివరాలన్నీ ఒకసారి చూద్దాం. చూసే ముందు చిన్న విన్నపం, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇంకా పూర్తిగా వీడియో చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి అబ్బా. ఒకసారి యూనిట్ 1కు సంబంధించి చూసినట్లయితే యూనిట్ 1లో మనకు చూడండి పెరుగుదల, వికాసం, పరిణతి, పరిపక్వత, భావన, స్వభావం వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా 62, 63 పేజీ డిఎల్ఈడి సైకాలజీ పుస్తకంలో 62, 63 పేజీలో ఉన్నాయి. చూసి చదవండి. వికాస నియమాలు, విద్యా సంబంధ అనువర్తనముకు సంబంధించినటువంటిది 67, 69 పేజీలో ఉన్నాయి. చూసుకోండి, ఇదే డిఎల్ఈడి బుక్లో. అండ్ వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉంటాయో జైవిక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మకమైనటువంటి కారణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకంలో లేవు, కొత్త సైకాలజీ పుస్తకంలో లేవు. ఇది కేవలం పాత సైకాలజీ పుస్తకం ఏదైతే ఉందో 2011లో వచ్చినటువంటి ఓల్డ్ సైకాలజీ పుస్తకంలో 33, 35 పేజీలో ఉంది. చూడండి, కొత్త సైకాలజీ పుస్తకంలో ఈ టాపిక్ అనేది కనిపించదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొత్తవి పాతవి అన్ని పుస్తకాలు చదవాలి. మనకు మరి పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. కొత్త పుస్తకాలలో, పాత పుస్తకాలలో ఉండేటువంటి ఈ సిలబస్ను మాత్రమే చూసుకొని చదవాలి. పాత పుస్తకం కొనుక్కుంటాం, పాత పుస్తకం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క టాపిక్ చదివితే సరిపోతుంది. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారకాలకు సంబంధించి ఓల్డ్ పుస్తకం చదివితే సరిపోతుంది, అంతే. మనం ఈ కారకాలు అనేటివి కొత్త పుస్తకంలో లేవు. అండ్ భౌతిక, మానసిక, చలనాత్మక, ఉద్వేగాత్మక, సాంఘిక, నైతిక, భాషా వికాసాలు ఏవైతే ఉంటాయో భౌతిక, మానసిక, చలనాత్మక, ఉద్వేగాత్మక, సాంఘిక, నైతిక, భాషా వికాసాలు అంటే వికాస నియమాలకు సంబంధించినటువంటివి ఉంటాయి. ఆ వికాసాలతో పాటు దశలు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అడుగుతారు. అవి కొత్త పాఠ్య పుస్తకాలలో ఉన్నాయి, చూసుకోవచ్చు. 63 నుంచి 67 దాకా, 77 నుంచి 79 వరకు, 98 నుంచి 103 వరకు, 79 నుంచి 89 వరకు కొత్త పుస్తకాలలో ఉన్నాయి. చూడండి, కొత్త డిఎడ్ పుస్తకంలో ఉన్నాయి, చూసుకోవచ్చు. వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలన్నీ కూడా చూడండి ఒక్కొక్కటిగా. పియాజే సిద్ధాంతం, కోల్బర్గ్ సిద్ధాంతం, చామ్స్కీ సిద్ధాంతం, కోర్ల్ రోజర్స్ సిద్ధాంతం అండ్ ఎరిక్సన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నింటి గురించి మనకు అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పియాజే సిద్ధాంతం 165 పేజీ నుంచి 170 పేజీ వరకు ఉంది. కోల్బర్గ్ సిద్ధాంతం 108 నుంచి 111 వరకు ఉంది. అండ్ చామ్స్కీ సిద్ధాంతం 106 నుంచి 107 వరకు ఉంది. కార్ల్ రోజర్ సిద్ధాంతం, ఎరిక్సన్ సిద్ధాంతం కూడా దీని తర్వాతనే కంటిన్యూ అయ్యాయి. సో చూసుకోండి. అండ్ వైయక్తిక భేదాలకు సంబంధించి వైయక్తిక భేదాలలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రజ్ఞను, ఆ భావన ఏంటి, ప్రజ్ఞ అర్థం, ఎవరెవరు ఏ విధంగా దానికి నిర్వచనాలు ఇచ్చారు, ప్రజ్ఞలోని రకాలేంటి, ప్రజ్ఞ సిద్ధాంతాలు, ప్రజ్ఞను మాపనం చేయడం ఎలా అంటే మాపనం చేయడం అంటే ప్రజ్ఞకు సంబంధించినటువంటి ఒకటి ఈక్వేషన్ ఉంటుంది కదా. సో ఆ ఈక్వేషన్ ప్రకారం ఏ విధంగా మాపనం చేయవచ్చు, ఎన్ని రకాలుగా మాపనం చేయవచ్చు అనేది కూడా చదవాలి. అండ్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ, ప్రజ్ఞా పరీక్షలు మరియు వాటి ఉపయోగాలు. ఒక వ్యక్తిలో ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలుగా చేయొచ్చు, అది చేయడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి కూడా మనకు ప్రశ్నలు ఉంటాయి. అది 152 నుంచి 160 వరకు మనకు పేజీ నంబర్స్లలో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి. చూడండి, ఇది చదివితే సరిపోతుందా అంటే దీన్ని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఇందులో కేవలం మ్యాటర్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ సహజ సామర్థ్యాలు, ఇందులో వైయక్తిక భేదాలలో ఏ మాత్రమే అయిపోయింది. బి సహజ సామర్థ్యాలు, ఒక వ్యక్తిలో ఉండేటువంటి సహజ సామర్థ్యాలు ఏవి అనే దాని గురించి 199 నుంచి 201 పేజీలో ఉంది. అభిరుచి, ఇది 197 నుంచి 198 పేజీలు ఉంది. అభిరుచి అని అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి అభిరుచులు ఏంటి అంటే కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం, అంటే మనకి ఇష్టమైనవి అన్నట్టు అభిరుచులు అంటే. కొంతమందికి డ్రాయింగ్ అంటే ఇష్టం, అట్లాంటివి. అండ్ వైఖరులు అంటే సానుకూల వైఖరి ఉండొచ్చు,
వ్యతిరేకమైనటువంటి వైఖరి ఉండొచ్చు. ఒకదానిపైన ఒక వ్యక్తికి ఉండేటువంటి వైఖరి ఇది 202 నుంచి 204 పేజీలో ఉంటుంది. సృజనాత్మకత, ఈ సృజనాత్మకత సంబంధించి 150 నుంచి 151 పేజీలో ఉంటుంది. ఆలోచన అనేది ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ జంతువుకు లేని, ఏ ప్రాణికి లేనటువంటి ఆలోచన, విచక్షణ మనకు మనిషికి ఉంటుంది. ఆ మనిషి ఆలోచనను బట్టే ఈరోజు నేను కంప్యూటర్ ద్వారా ఇంత చేస్తే మీరు చూడగలుగుతున్నారు. ఈ ఆలోచన అనేది వేరే జంతువులకు వీటికి కూడా ఇంత గొప్ప ఆలోచన అనేది ఉండదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. 143 నుంచి 145 వరకు ఉంటుంది. అండ్ అలవాట్లు దానికి సంబంధించి దీని తర్వాతనే ఉంటుంది, చదువుకోవచ్చు. అండ్ మూర్తిమత్వ వికాసం, ఈ మూర్తిమత్వ వికాసంకు సంబంధించి మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు సంబంధించి అండ్ మనోలైంగిక వికాస సిద్ధాంతం ఉంటుంది. ఈ రెండు కూడా డిఎడ్ పుస్తకాలలో లేవు. డిఎడ్ బుక్కులలో కానీ డిఎల్ఈడి పుస్తకాలు, ఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కానీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పుస్తకాలలో కానీ లేవు. నేను చేసినప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ ఉండే, ఇప్పుడు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయింది. ఈ పుస్తకాలలో లేవు. పాత బిఎడ్ పుస్తకాలు 2003 నుంచి ప్రామాణికంగా తీసుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బిఎడ్ పుస్తకాలలో ఉన్నాయి. 185 పేజీ నుంచి 186, 185 నుంచి 206 వరకు ఉన్నాయి. మూర్తిమత్వ లక్షణాలు, మనోలైంగిక వికాస సిద్ధాంతాలు, వీటి నుంచి 1 నుంచి 2 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవి కావాలి అని అనుకుంటే మీరు ఏదైనా ప్రైవేటు మెటీరియల్ చదివితే సరిపోతుంది. అంటే పబ్లికేషన్స్ ఉన్నాయి కదా, చాలా పబ్లికేషన్ పుస్తకాలు చదివితే పబ్లికేషన్ పుస్తకాలలో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. లేదు నేను ఏ ప్రైవేట్ బుక్స్ చదువుతలేను, కేవలము ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే చదువుతున్నా అంటే పాత పుస్తకాలు మీరు కొనుక్కోవాల్సిందే. అండ్ ఇక్కడ మూర్తిమత్వము వికాసము, మూర్తిమత్వం భావన మరియు లక్షణాలకు సంబంధించినటువంటి కారకాలు ఇవన్నీ కూడా డిఎల్ఈడి పుస్తకంలో 211 నుంచి 215 వరకు కవర్ అయ్యాయి. అవి చదువుకోండి, సరిపోతుంది. అండ్ మానసిక ఆరోగ్యంగా దానికి సంబంధించినటువంటి విషయాలు 185 నుంచి 186 పేజీలో 2011 పుస్తకంలో, పాత పుస్తకంలో ఉన్నాయి చూడండి. డిఎడ్కు సంబంధించినటువంటి పాత పుస్తకం ఇది డిఎడ్కు సంబంధించినటువంటి ఓల్డ్ బుక్లో ఉన్నాయి, చూసుకోండి. అండ్ సర్దుబాటు మరియు ప్రవర్తనా సమస్యలు, ఇది కూడా 2011 ఓల్డ్ బుక్లో 185 నుంచి 189 వరకు ఉన్నాయి, చూడండి. రక్షక తంత్రాలు కూడా 194 నుంచి 196 పేజీ వరకు ఉన్నాయి. ఇది కూడా పాత డిఎడ్ బుక్లోనే ఉంది, 2011 బుక్లో, చదువుకోండి. శిశు వికాస అధ్యయన పద్ధతులు మరియు వ్యూహాలు, దీనికి సంబంధించి కూడా ఇది కూడా కొత్త పుస్తకంలో కవర్ కాలేదు. 36 నుంచి 35-36 పేజీలు, అదేవిధంగా 1 నుంచి 28 పేజీల వరకు 2011 పాత పాఠ్య పుస్తకంలో ఉన్నాయి, చూడండి. వికాస కృత్యాలు ఆటంకాలు, ఇది కొత్త పుస్తకంలో ఉంది, 73వ పేజీ నుంచి 76వ పేజీ వరకు ఉంటుంది, చూడండి. ఇక్కడి వరకు మొదటి యూనిట్ అండి. ఇవన్నిటిని మొదటి యూనిట్. ఈ మొదటి యూనిట్లో మనకు ఇప్పుడు చెప్పినట్టుగా చాలా రకాలుగా క్వశ్చన్లు అడగడం జరిగింది. 2016లో మనకు 14 మార్కులు అడిగిండు, 2017లో మనకు 13 మార్కులు అడిగిండు. సో ఇలా అంచనా వేసుకుంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాల నుంచి మనకు 10 నుంచి 14 మార్కులు అడిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 15 కూడా అడగవచ్చు. సో 14 మార్కులు వీటికి సంబంధించి క్లారిటీగా మీరు క్లియర్గా చదువుకుంటే 14 నుంచి 15 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఇక యూనిట్ 2కి వెళ్దాం. రెండో యూనిట్లోకి వెళ్తే ఇది అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం కిందకి వస్తుంది. ఇదేంటంటే అభ్యసనము, అర్థము, భావన, స్వభావం, లక్షణాలు, అభ్యసనలో రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. సో ఇవన్నీ కూడా 183 పేజీ నుంచి 194 పేజీ. ఇది న్యూ బుక్కే. ఓల్డ్ అయితేనేమో పక్కపొంటి సంవత్సరం కనిపిస్తుంది, ఇక్కడ చూడరు. ఈ పక్కపొంటి సంవత్సరం ఉన్నదంటే అది ఓల్డ్ బుక్ అన్నట్టు. అభ్యసన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా 183 నుంచి 194 దాకా కవర్ అవుతాయి. అండ్ తారండైకి యత్నదోష సిద్ధాంతం, ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం, బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం, వైగాట్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం, కోహిలర్ గెస్టాల్డ్ వాద సిద్ధాంతం, బండూరా పరిశీలన సిద్ధాంతం, అభ్యసన బదలాయింపు, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన వక్రాలు, ఇవన్నీ కూడా అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, తారండైక్ది 220 నుంచి 222, 215 నుంచి 218 వరకు పావ్లోవ్కు సంబంధించినటువంటి సిద్ధాంతం, 219 నుంచి 220 వరకు స్కిన్నర్ సిద్ధాంతం, వైగాట్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం 171 నుంచి 173 వరకు, కోహిలర్ సిద్ధాంతం 222 నుంచి 223 2 పేజీలలో ఉంది, బండూరా పరిశీలన సిద్ధాంతం 107 నుంచి 108 పేజీలో ఉంది. అండ్ అభ్యసన బదలాయింపు, అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన వక్రాలు, ఇవి మాత్రము 2011 ఓల్డ్ బుక్లో ఉన్నాయి, చూడండి. ఓల్డ్ బుక్ 103 నుంచి 104 పేజీలో ఉంది, చూడండి.
ఇప్పుడు ఓల్డ్ బుక్లు కూడా కొనుక్కోవాలా అంటే పుస్తకాలు మాత్రమే కొనుక్కొని చదువుకుంటా అనుకున్నట్లు ఖచ్చితంగా కొనుక్కోవాలి. లేదు నేను మెటీరియల్ చదువుతున్నా, ప్రైవేట్గా నేను బయట వేరే పబ్లికేషన్ బుక్స్ చదువుకుంటున్నానంటే అందులో కవర్ అవుతాయి. మీరు ఎలాంటి వరి కావాల్సిన అవసరం అయితే లేదు. 103 నుంచి 104 పేజీ డిఎడ్ పాత పుస్తకంలో ఉంటుంది, చూసుకోండి. స్మృతి విస్మృతి ఇది కొత్త పుస్తకంలో ఉంది, 205 211 పేజీ వరకు. అభ్యసనలో ప్రేరణ యొక్క పాత్ర ఇది కూడా 194 పేజీ నుంచి 197 వరకు న్యూ బుక్లో ఉంది, చూసుకోవచ్చు. అండ్ అభ్యసన రంగాలు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇది సైకాలజీలో అడిగిండు కానీ సైకాలజీ పుస్తకంలో క్షుణ్ణంగా లేదు. ఇది మెథడాలజీ పుస్తకంలో మీకు కవర్ అవుతుంది. మీరు ఏ మెథడాలజీ పుస్తకం తీసుకున్నా సరే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని మెథడాలజీ పుస్తకంలో వస్తుంది. మెథడాలజీ పుస్తకం చదివితే సరిపోతుంది. ఇక్కడి వరకు మనకు టాపిక్ 2 రెండో టాపిక్ యూనిట్ 2. ఈ యూనిట్ 2 నుంచి మనకు 2016లో మనకు పేపర్ 1లో అడిగినటువంటి ప్రశ్నలు 9 అండి. అదే 2017లో అడిగినటువంటి ప్రశ్నలు పేపర్ 1లో 11 ప్రశ్నలు అడగడం జరిగింది. సో యావరేజ్గా మనకు 10 మార్కుల వరకు ఇప్పుడు అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. మనకు ఈ యూనిట్ 2 నుంచి యూనిట్ 2లో మనకు కేవలం 10 మార్కులు అనేవి అనుకోకండి. 10 మార్కులు అనేవి మీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి. యూనిట్ 2 నుంచి 10 మార్కులు అడుగుతాడు ఖచ్చితంగా. యూనిట్ 1 నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 15 మార్కుల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 15 + 10 25 మార్కులు వస్తాయి. అంటే అటు ఇటుగా 15 రావచ్చు, లేదంటే 14 రావచ్చు. ఇందులో 9, 10, 11 కూడా రావచ్చు. ఈ విధంగా అంచనా గత టెట్లలో వచ్చినటువంటి దాన్ని బట్టి అంచనా వేసుకుంటాయి. ఇక 3వ యూనిట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇందులో 3వ యూనిట్లో బోధనా శాస్త్ర అవగాహనకు సంబంధించి ఉంటుంది. బోధన మరియు అభ్యసనం, అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసకునిపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం. ఇది పాత పాఠ్యపుస్తకం 2011 డిఎడ్ బుక్లో కవర్ అయింది. 203 నుంచి 204 పేజీ వరకు ఉంటుంది. విభిన్న సన్నివేశాలలో పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య. ఇది 238 నుంచి 268 పేజీ వరకు ఉంటుంది. అండ్ 119 నుంచి 126 పేజీ వరకు ఉంటుంది. 2011 పాఠ్యపుస్తకం ద్వారా మీరు ఈ కవర్ను అంటే ఈ టాపిక్ను కవర్ చేయొచ్చు డిఎడ్ పుస్తకంలో. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్యకు సంబంధించి ప్రస్తుతం కూడా ప్రభుత్వము చాలా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కాబట్టి దీని గురించి ప్రశ్నించే అవకాశం ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి మీరు పాత పుస్తకాలు కొనుక్కోండి, లేదంటే ఏదైనా మెటీరియల్ కొనుక్కోండి, ఈ టాపిక్ను కవర్ చేయండి. 1 నుంచి 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల దాని గురించి ఖచ్చితంగా వస్తాయి మీకు. అండ్ బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన. ఈ బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన అనేది కొత్త పుస్తకాలలో లేదు, పాత పుస్తకాలలో లేదు. డిఎడ్కి సంబంధించి వైయక్తిక మరియు సామూహిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనం. ఇది పాత 2011లో విడుదల చేసినటువంటి బిఎడ్ పుస్తకంలో కవర్ అయింది. అది కూడా 141 నుంచి 228 పేజీ వరకు కవర్ అయింది. ఇక వైయక్తిక మరియు సామాజిక అభ్యసనం, వ్యవస్థీకృత అభ్యసనం అనేది కూడా 2013లో వచ్చినటువంటి బిఎడ్ పుస్తకంలో మనకు టచ్ అయింది. ఇది 91 పేజీ నుంచి 140 పేజీ వరకు అయితే ఉంది. తరగతి గది సమూహము, నాయకత్వం. దీనికి సంబంధించి 2011 ఆ సమయంలో ఇచ్చినటువంటి డిఎడ్ పుస్తకంలో ఉంది. అది 205 పేజీ నుంచి 210 పేజీ వరకు ఉన్నది. సో ఈ విధంగా ఇంకా వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్పథాలు, బోధన ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యకలాపంగా బోధనలోని దశలు, హెడ్బర్ట్ సోపానాలు, ఇవన్నీ కూడా మన సైకాలజీ బుక్లో దొరుకుతాయి. వాటిని అన్నింటిని చదవచ్చు. తరగతి గది నిర్వహణ, మార్గదర్శకత్వం, మంత్రణం. ఇది మాత్రం 2011 డిఎడ్ బుక్లో ఉంటుంది. 2011 డిఎడ్ బుక్లో 211 నుంచి 222 పేజీ వరకు అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. అభ్యసనం, అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థులు పెంపొందినటువంటి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకోవడానికి నిర్వహించేదే మూల్యాంకనం. కాబట్టి ఇందులో నుంచి కూడా మనకు క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటాయి ఈ టాపిక్లలో నుంచి. సో ఇది మీకు అన్ని పేజీలలో ప్రతి దాంట్లో కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. ఇదిని కూడా చదువుకోండి. ఇది కాకుండా మనకు సైకాలజీలో ఇంకేం అడుగుతాడంటే విద్యా హక్కు చట్టం 2009, బాలల హక్కులు, నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి 2005కు సంబంధించింది అడుగుతాడు. ఈ 3 అంశాలు కూడా సైకాలజీలో లేవండి. సైకాలజీలో క్షుణ్ణంగా వీటి గురించి తెలియజేయలేదు. తెలుగు అకాడమీ విడుదల చేసినటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో
పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో నుంచి 168 పేజీ నుంచి 170, 87 పేజీ నుంచి 91, 165 నుంచి 168 పేజీలలో మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రైవేట్ మెటీరియల్ బుక్కులలో అందుబాటులో ఉంటుంది. లేదు అని అంటే ఇందులో నుంచి మీరు మార్కులు గెయిన్ చేయాలని అనుకుంటే తప్పనిసరిగా ఈ పుస్తకం కొనుక్కోవాల్సిందే. అయితే ఇక్కడ చూడండి మీరు ఒకటి, ఈ యూనిట్ 3లో మనకు 2016లో మనకు పేపర్ 1కు సంబంధించి ఇందులో నుంచి 7 మార్కులు అయితే రావడం జరిగింది. 2017 టెట్లో పేపర్ 1 నుంచి మనకు 7 మార్కులు రావడం జరిగింది. ఈ విధంగా మనకు 7 అని అంటే ఇప్పుడు కూడా దాదాపు 5 నుంచి 8 మార్కులు, మినిమం 5 మ్యాక్సిమం 8 మార్కులు వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా విద్యా హక్కు చట్టం నుంచి వస్తుంది, బాల హక్కుల నుంచి వస్తుంది, NCF 2005 నుంచి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చదువుకోండి. ఇది సైకాలజీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వీడియోలో తెలుగుకు సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తాను. ఆ వీడియో కనుక మీకు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి, మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్రతి సండే రోజు వీటికి సంబంధించి లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుందాం. మీ అందరితో లైవ్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.